సమాజాన్ని చైతన్యపరిచే కళల పట్ల ప్రముఖ వ్యాపారవేత్త గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా ఎంతో ఆసక్తి చూపుతూ ఆదరిస్తున్నారు. కళా సాహిత్య రంగాల్లో నిష్ణాతులైన వారిని సన్మానించి నగదు ఇచ్చి సత్కరిస్తున్నారు. మడుపల్లి మోహన్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి పేరు మీద సాహిత్య పురస్కారాలను ప్రతి ఏడాది అందిస్తూ కళలకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నారు. గుప్తా ఫౌండేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఏలూరు వైఎంహెచ్ హాల్లో ఘనంగా జరిగింది. 2023 సంవత్సరానికి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ రచయిత పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొల్కలూరి ఇనాక్కు మడుపల్లి మోహన్ గుప్తా మల్లేశ్వరి దంపతులు అందజేశారు. సాహిత్య రంగంలో ఇనాక్ చేసిన సేవలను కొనియాడారు. ఇనాక్ను ఘనంగా సత్కరించి మెమెంటోతో పాటు 3 లక్షల రూపాయల డీడీని అందజేసి సాహిత్యంపై ఉన్న మక్కువను గుప్తా చాటుకున్నారు. అవార్డు గ్రహీత ఇనాక్ మాట్లాడుతూ మడుపల్లి మోహన్ గుప్తా చేస్తున్న సేవలు ఈ సమాజానికే ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. మడుపల్లి మోహన్ గుప్తా ఇంట కుబేరుడు లక్ష్మీదేవి కొలువై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ప్రముఖ ఆడిటర్ సుబ్బారావు, అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్, హెడ్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అరవింద్ కృష్ణమూర్తి, చెన్నై శంకర్ నేత్రాలయ రిసోర్స్ మొబిలైజేషనర్ కవిత బాలకృష్ణన్, కృష్ణమూర్తి సాహిత్య పురస్కార గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొల్కలూరి ఇనాక్, ద్రవిడ్ యూనివర్సిటీ కుప్పం వైస్ ఛాన్సలర్ మధుజ్యోతి, గుప్తా ఇండస్ట్రీస్ మేనేజర్ శ్రీనివాస్, నందగోపాల్, ప్రముఖులు అంబికా ప్రసాద్, వేణుగోపాల్ లునాని, కేవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పద్మావతి జీవితం ఈ సమాజానికి స్ఫూర్తిదాయకం. చాలా మంది పిల్లలు ప్రయోజకులు అయ్యారు అంటారు. పిల్లలు ప్రయోజకులు అవడం అంటే వాళ్ళు సంపాదించే స్థాయికి ఎదగడం, బాగా సంపాదించుకొని తినడం కాదు. పిల్లలు ప్రయోజకులు అవడం అంటే ఏ తల్లిదండ్రులు అయితే తమకు జన్మనిచ్చి, ఏ తల్లిదండ్రులు అయితే తమకు విద్యాబుద్ధులు నేర్పించి, ఏ తల్లిదండ్రులు అయితే ఈ సమాజంలో గౌరవంగా బ్రతకడానికి ఒక స్థాయిని కల్పించారో వారిని మర్చిపోకుండా ఆ తండ్రి పేరు మీద మరి ఈ రోజున ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అందరికీ కూడా గుర్తింపునిచ్చే విధంగా చేస్తున్న గుప్తా గారి జీవితం అందరికీ ఆదర్శనీయం అనేది తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఫౌండేషన్ ద్వారా చేసే సేవలు ఎటువంటివి అంటే ఏదో నామమాత్రపు సేవలు చేసి ఆయన చెప్పారు. ఇప్పుడు ఎవరంటే ఆయన చేసే సేవలను చూసి కూడా హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, ఏదో గుర్తింపు కోసం చేస్తున్నాడని అన్నవాళ్ళు ఉన్నారు. అని నిజంగా మిమ్మల్ని హేళన చేశారు అంటే, మిమ్మల్ని విమర్శిస్తున్నారు అంటే మీరు చాలా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు కాబట్టి మీరు విమర్శలకు గురి అవుతున్నారు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. తను చేసే సేవలు నామమాత్రపు సేవలు కాకుండా పెద్ద మొత్తంలో నగదుని ఖర్చు పెడుతూ, అది కూడా ఏ ఒక్క రంగానికో పరిమితం చేయకుండా ఎప్పుడు సమాజానికి ఏ రంగంలో తన అవసరం ఉన్నది గుర్తించి అన్ని రంగాలకు తన సహాయ సహకారాలు అందిస్తూ మరి ఆయన తీవ్రమైన కృషి చేస్తా ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తులు ఏలూరులో ఉండడం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. మరి కేవలం మనం సంపాదించుకున్నామా, మన పిల్లలకి తాత ముత్తాతలు సంపాదించారు అనేంతగా అప్పచెప్పామా అనేది కాదు. మరి ఈ సమాజంలో మనం కూడా ఒక భాగం, మనం కూడా సేవలు అందిస్తే కష్టంలో ఉన్న వారికి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేసిన వారు అవుతామన్న ఆయన విశాల హృదయానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో గుప్తా ఫౌండేషన్ వారు నన్ను పిలిచి ఇట్లా సత్కరించడం నా అదృష్టంగాను, నేను ఎప్పుడో చేసిన మంచి పనికి ప్రతిఫలంగాను భావిస్తున్నాను. తండ్రి గారి పేరిట కృష్ణమూర్తి గారిని స్మరిస్తూ తనయులు మోహన్ గుప్తా గారు ఓ 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉండడం తండ్రి గారి పట్ల ప్రేమే కాదు, సమాజం పట్ల ఆదరణ కూడా ఉంది.
జరుగుతుంది అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇవాళ ఇచ్చినటువంటి పురస్కారాలు మీరు చూస్తే నేత్రాలయానికి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వాళ్ళు స్వీకరించినటువంటి నిధులు చూస్తే ఇంత పెద్ద మనసుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మోహన్ గుప్తా గారికి మాత్రమే సాధ్యమని నాకు అనిపించింది. నేను నిన్న ద్వారకా తిరుమలకి వెళ్ళాను. దైవదర్శనం అంత చాలా ఆత్మీయమైనటువంటి కార్యక్రమంగా జరగడం వెనక వీరు చేసినటువంటి కృషి, వారి ఆత్మీయమైనటువంటి అనుబంధం కారణమని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమాల వెనక ఉన్న ఏ శక్తి ఆయన ఇట్లా ముందుకు నడిపిస్తుంది అని ఆలోచిస్తే సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళని సత్కరించడం వల్ల వాళ్ళు ఇంకా గొప్పమైనటువంటి కార్యక్రమాలు చేస్తారని ఆయన హృదయపూర్వకంగా నమ్మడమే కారణం. అందరికీ డబ్బు ఉంటుంది, అందరికీ వదాన్యత ఉండదు. కొందరే ధన్యజీవులు ఉంటారు. ఆ ధన్యజీవుల్లో మడుపల్లి మోహన్ గుప్తా గారు ప్రధానంగా నిలుస్తారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. వారి శ్రీమతి గారు పూజ చేసుకుంటున్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ పూజా మందిరం ఎంత భక్తి ప్రపత్తులతో చూడడానికి అవకాశం వచ్చిందో చూస్తే నేను బాగా సంతృప్తిపోయాను. ఆయన ఇల్లే ఒక కళా నిలయంగా ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. విశేషాలను వింటూ ఉంటే వారు నిత్యము కుబేరుల్లా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ కుబేరత్వం వారు ఎంత కుబేరులుగా ఉంటే సమాజం అంత సంపన్నంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది వారు చేస్తున్న వితరణ వల్ల తెలుస్తూ ఉంది. కనుక లక్ష్మీదేవి కుబేరులు వాళ్ళ ఇంట కొలువై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి వారికి అన్ని రకాలుగాను వారి ఆత్మలోనున్న భగవత్ స్వరూపము, చరాచర ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి భగవత్ స్వరూపము వారికి అండగా నిలవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను.